శ్రీశ్రీ గురించి ఏ ఏ కవిని గురించి కానీ ఏ పాఠం గురించి కానీ మనం చదవాలంటే మనకి గుర్తు పెట్టుకుంటానికి ఓ టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ ఏంటనేది మనం గనక తెలుసుకుంటే మనం ఏ పాఠమైనా కష్టంగా ఫీల్ కాం. అందుకని చెప్పి ఎలా చదవాలి అనేది ఆ టెక్నిక్ ని ఉపయోగించి మనం ఈ శ్రీశ్రీ అనే పాఠం నేర్చుకుందాం. శ్రీశ్రీ అనే దాంట్లో ఒక పేజీకి 3-4 పేరాలు ఉన్నాయి. 3-4 పేరాలు ఉన్నాయంటే దాంట్లో 3-4 పాయింట్స్ ఉన్నట్లు లెక్క. లేకపోతే రెండు పేరాలు కలిపి ఒక పాయింట్ అయి ఉండొచ్చు. అలా ఏ ఏ పేరాలో ఏ ఏ పాయింట్స్ చెప్పారనేది మనం తెలుసుకుందాం బ్రీఫ్ గా. ఫస్ట్ బ్రీఫ్ గా తెలుసుకొని మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు ఇప్పుడు, ఎందుకంటే మనకి కొంత బ్రీతింగ్ టైం దొరికింది కాబట్టి పరిగెత్తకుండా నిదానంగానే చెప్పుకుందాం. కాకపోతే మరీ ఆగిపోవద్దు, పరిగెత్తవద్దు, కానీ కొంత వేగం తగ్గించి పరిగెడదాం. మన గోల్ అయితే దీన్ని ప్రతిరోజు మనం ఒక 5 పాఠాలు చదవగలిగినప్పుడు మాత్రమే, మనకి 2 పేపర్లు ఉన్నాయంటే 50 పాఠాలు ఉన్నాయి. 10 రోజుల టైం ఉంది వాళ్ళతో కూడా కలుపుకొని. ఈ 10 రోజుల్లో రోజుకొక 5 పాఠాలు చదివితేనే మనకి కంప్లీట్ అవుతుంది. రోజుకు 5 పాఠాలు అంటే మనకు గనక పరీక్షలు వాయిదా పడకపోతే రోజుకు 10 పాఠాలు చదవాల్సి వచ్చేది. దాంతో పోలిస్తే మనకి 50% రిలీఫ్ వచ్చినట్లే. తర్వాత మిగిలిన పాఠాలు చదువుకోవడానికి కూడా మళ్ళీ కాస్త గ్యాప్ దొరికింది కాబట్టి. అందుకని రోజుకు 5 పాఠాలు పరీక్షల దృష్టితో చదవండి. ఊరికేదో పై పైన చదవకండి. పాయింట్స్ ఏమేమి గుర్తుపెట్టుకోవాలనేది చదువుకుందాం. శ్రీశ్రీ చాలా తేలికైన లెసన్ ఇది. ఇదే కాదు, అన్ని లెసన్స్ తేలికే. దాన్ని ఎలా చదవాలనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పేజీలో ఏం చెప్పడం జరిగింది. శ్రీశ్రీ అనేవాడు విమర్శకుడా లేకపోతే కవ్య అనేది ఫస్ట్. మనం ఇది విమర్శ అనే దీంట్లో చదువుకుంటున్నాం కాబట్టి విమర్శలో ఎంతో కొంత సంబంధం ఉంది. ఆయన పూర్తి స్థాయి విమర్శకుడు కాదు ఆయన. కాకపోయినా కూడా ఆయన చాలా విలువైన అభిప్రాయాలు చెప్పాడు విమర్శ మీద. అది దేని మీద చెప్పాడు అనేది ఫస్ట్ పేరాలో ఏం చెప్పాడంటే, అది శ్రీశ్రీ విమర్శకుడు అన్న పాయింట్ డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత ఆయన పూర్తి స్థాయి విమర్శకుడు కాదు, ఆయన అనుభూతికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు విశ్లేషణ కంటే. ఏం చదివినా కూడా అన్ని చదివాడు ఆయన, వాటి మీద ఆయన అభిప్రాయాలు చెప్పడం జరిగింది. అవి విమర్శ కంటే కూడా దాంట్లో ఆయన పొందిన అనుభూతికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆయన 1900 తర్వాతనే మనకి ఆధునికత అనేది మొదలైందని మనం తెలుసుకున్నాం. అందుట్లో గురజాడని మనం యుగకర్తగా డిసైడ్ చేశాం, ఏది మొదటి చాప్టర్లోని. అందుకని చెప్పేసి ఆయన గురజాడని ఆయన ఆధునికతకు ప్రారంభం చేశాడని చెప్పేసి చెప్పుకున్నాం కాబట్టి ఆ 1900 సంవత్సరం తర్వాతనే తెలుగు విమర్శ కూడా మొదలైంది. అసలు ఆధునికత లేనప్పుడు విమర్శ అంటూ ఉండదు కదా ఆధునికత మీద. అందుకని మొదలైంది 1900 తర్వాతనే. మొదటగా యుగకర్తగా మనం గురజాడని చెప్పాం కాబట్టి శ్రీశ్రీ గురజాడ కవిత్వం మీద, కథలపైన, నాటకాలపైన విశ్లేషణ చేశారు. ఈ పాఠంలో మనకి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన ఎక్కువ గ్రంథాలపైన విమర్శలు చేయలేదు. ఆయన చేసినవి ఒక 4-5 గ్రంథాల పైన మాత్రమే విమర్శలు చేసినందువల్ల అవన్నీ కూడా మనకు తెలిసిన గ్రంథాలే. శ్రీశ్రీ గురజాడ అంటే మనకి తెలిసిన గ్రంథాలే ఉంటాయి. అందులో కొత్త కొత్త గ్రంథాలు లేవు, కొత్త కొత్త మనం గుర్తుపెట్టుకోవాల్సిన పేర్లు కూడా ఎక్కువ లేవు. మొత్తం గురజాడ మీదనే సగం లెసన్ అయిపోతుంది. అందుకని గురజాడ కవిత్వం మీద, ఆయన రాసిన కథల మీద, ఆయన రాసిన నాటకం పైన విశ్లేషణ చేశాడు. తర్వాత ఆయన 2 వ్యాసాలు రాశాడు. ఎక్కువ వ్యాసాలు కూడా రాయలేదు ఆయన. అందుకని చెప్పేసి అది కూడా మనకి అడ్వాంటేజే. ఆధునిక గద్య వాంగ్మయ ప్రవర్తకుడు అని ఒక వ్యాసము, గురజాడ ఆధిపత్యానికి కారణం ఏంటి. మొత్తం 4 పాయింట్లు ఉన్నాయి ఫస్ట్ పేజీలో. అవేంటి? ఒకటి, శ్రీశ్రీ విమర్శకుడా కాదా. తర్వాత ఆయన రాసిన వ్యాసాల్లో విశ్లేషణ కంటే కూడా అనుభూతి ఎక్కువ ఉందని చెప్పేసి తెలుసుకున్నాం. తర్వాత గురజాడ అనే అతను తెలుగు విమర్శకి ప్రారంభ విమర్శకుడు ఆయనే. తర్వాత శ్రీశ్రీ గురజాడ కవిత్వం మీద విశ్లేషణ చేయటం జరిగింది. కవిత్వం మీద, కథ మీద, నాటకం పైన. తర్వాత 2 వ్యాసాలు రాశారు. ఏంటది? ఆధునిక గద్య వాంగ్మయ ప్రవర్తకుడు, అది కూడా గురజాడ పైనే. తర్వాత గురజాడ ఆధిపత్యానికి కారణాలు ఏంటి అనేది మొదటి పేజీ అయిపోయింది. రెండో పేజీలోకి వెళ్ళినప్పుడు ఏమేమి చెప్పాడు ఆయన, మొదటి వ్యాసంలో ఏం చెప్పాడు అనేది
రెండో వ్యాసంలో ఏం చెప్పాడనేది అది మాత్రమే చర్చించడం జరిగింది రెండో పేజీలో. మొదటి మొదటి వ్యాసంలో ఏం చెప్పాడు? అభివృద్ధి అనేది కావాలి, మనిషి ఉన్నదాంతో తృప్తి పడకూడదు. తృప్తి పడితే అభివృద్ధి అనేది ఉండదు. ఇదివరకు ఉన్న దాన్ని అలానే కంటిన్యూ చేసుకుంటూ పోతే మార్పు అనేదే ఉండదు, అదే కంటిన్యూ అవుతుంటుంది. మనకి జరిగింది అదే కదా. 1000 సంవత్సరాల తెలుగు సాహిత్య చరిత్రలో ఒక 900 సంవత్సరాల కాలం పాటు మార్పులు జరగలేదు. జరిగినా కూడా చాలా కొద్ది కొద్దిగా నెమ్మదిగా జరగటం జరిగింది. కానీ ఈ 100 సంవత్సరాల కాలంలోనే బోల్డన్ని మార్పులు మనం చూస్తూనే ఉన్నాం, మన కళ్ళ ముందు జరిగినవి ఇవన్నీ కూడా. అందుకని కాలిబాటలో గనక మానవుడు తృప్తి పడి ఉంటే గనక ఈ హైవేస్ అవన్నీ వచ్చి ఉండేవి కాదు, రహదారులు వచ్చి ఉండేవి కాదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది మొదటి వ్యాసంలో. తర్వాత వాడుక భాష ఉండాలి, ప్రజల భాషలో వాడినప్పుడే అది బాగుంటుందని చెప్పాడు. తర్వాత నాటకీయము, కథనాత్మకము, విమర్శనాత్మకము, వ్యక్తిగతం అని చెప్పేసి ఆయన ఒక 4 పాయింట్లు చెప్పాడు. ఏది గురజాడ వచన రచనలో 4 అంశాలుగా విడగొట్టాడు ఆయన విమర్శని. ఒకటేంటి, నాటకీయత ఉంది. తర్వాత కథనాత్మకం, ఎలా చెప్పడం జరిగింది. విమర్శనాత్మకం, తర్వాత వ్యక్తిగతం అని 4 పాయింట్స్గా ఆయన రాసిన రచన పద్ధతులు చెప్పారు. దాని తర్వాత స్వగతాలు ఆయనకి అవి అసంబద్ధం అని చెప్పేసి ఆయన ఉద్దేశం. కానీ గురజాడ రాసిన కన్యాశుల్కంలో రాసిన స్వగతాలు అవి మంచివే అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలా దానిపైన భిన్న అభిప్రాయాలు చెప్పడం జరిగింది. తర్వాత కథ అనేది ఎలా ఉండాలి? ప్రారంభం ఉండాలి, దాన్ని నిర్వహణ, తర్వాత ఉపసంహారం. అలా ఉన్నప్పుడే అది ఉత్తమ కథ అవుతుందని చెప్పేసి చెప్పాడు. ఈ 3 పాయింట్లే ఉన్నాయి, ఈ 4 పాయింట్లే ఉన్నాయి ఏది మొదటి వ్యాసంలో. తర్వాత రెండో వ్యాసంలో ఏం చెప్పడం జరిగింది? రెండో వ్యాసంలో కందుకూరి వారు, తిరుపతి వెంకట కవులు, రాయపూర్ వాళ్ళు, వాళ్ళకెన్ను ఈయనకి ఉన్న తేడా గురించి చెప్తున్నా అనమాట. వాళ్ళు గొప్పవాళ్లే కాదని ఆయన ఏమనట్లేదు, కాకపోతే వాళ్ళు విప్లవకారులు కాదు అని చెప్పేసి చెప్పాడు. తర్వాత విప్లవకారుడు అంటే ఎవరు అనేది నిర్వచనం ఇచ్చాడు. ఈ రెండో పేజీలో జరిగింది మొత్తం అదే మనకి. తర్వాత మూడో పేజీలో ఏం చెప్పాడు? మూడో పేజీలో 4 అంశాలు చెప్పడం జరిగింది. ఏది ఈ నిర్వచనం ఒకటి చెప్పారు కదా, దాంట్లో 4 అంశాలు చెప్పడం జరిగింది. నిర్వచనం ఏంటనేది మనం చూద్దాం. తర్వాత దాంట్లో మనం వివరంగా విన్నప్పుడు అవన్నీ చూద్దాం. ఆ 4 అంశాలు ఏంటంటే ప్రగతి అంటే ఏంటి, ప్రతిభ అంటే ఏంటి అనేది ఆ నిర్వచనంలో చెప్పడం జరిగింది. పరిణామం అన్న పదం కూడా వాడటం జరిగింది. భాష ఒకటి, సార్వజనీనత అనే 4 పదాలని ఆ నిర్వచనంలో, విప్లవకారుడి నిర్వచనంలో ఈ 4 పదాలని. ప్రగతి అంటే ఏంటంటే వస్తువు గురించి తీసుకునేది ప్రగతి అంటారు. ప్రతిభ అనేది ఆ వస్తువుని ఎలా చెప్పడం జరిగింది, అది అభివ్యక్తి గురించి ప్రతిభ అంటాడు. పరిణామం అంటే అది తిరోగమనంగా ఉందా, పురోగమనంగా ఉందా అనేది చూడాలంటాడు. ఈ వస్తువు గురించి కానీ, అభివ్యక్తి గురించి కానీ, ప్రగతి గురించి కానీ, ప్రతిభ గురించి కానీ, ఆ పరిణామము, భాష, సార్వజనీయత, ఈ 4 ఉన్నప్పుడు వాళ్ళని విప్లవకారులు అంటారు. ఈ పరిణామం అనేది తిరోగమనంగా ఉందా, పురోగమనంగా ఉందా చూడమంటారు. తర్వాత ఏ భాష వాడారు. తర్వాత సార్వజనీనత గురించి ఆయనకి అంటే ఏంటనేది చెప్పాడు. అది వేమన గురించి చెప్పాడు. ఆయన వేమన గురించి ఉదాహరణగా చెప్పడం జరిగింది. తర్వాత ఆయన చెప్పిన సార్వజనీనత అన్న పదంలో కొంత వైరుధ్యం ఉంది. ఆ వైరుధ్యం ఏంటనేది మనం చర్చించడం జరిగింది ఏది మూడో పేజీలో. ఇక తర్వాత గురజాడది అయిపోయింది. తర్వాత ఇప్పుడు ముత్యాల సరం గురించి, ఆయన ముత్యాల సరం గురించి కూడా చర్చించడం జరిగింది ఇక్కడ ఏది ఇంకో వ్యాసంలో. దాంట్లో చందో విశ్లేషణ జరిగింది. శ్రీశ్రీకి కూడా ప్రయోగాలంటే ఇష్టం కాబట్టి, ముత్యాల సరం కూడా కొత్త ప్రయోగం కాబట్టి దాన్ని మెచ్చుకున్నారు ఆయన. తర్వాత విమర్శకుడికి 3 బాధ్యతలు ఉండాలని చెప్పాడు.
ఏమేంటది 3 బాధ్యతలు? ఒకటి వ్యాఖ్యాతగా ఉండాలి, ఇంకోటి లాక్షణికుడిగా ఉండాలి, మూడోది ద్వేషించకూడదు అని చెప్పేసి 3 బాధ్యతలు చెప్పాడు. అవి డీటెయిల్ గా మనం తెలుసుకుందాం. తర్వాత ఇంకోటి ఏంటంటే 4వ పేజీలోకి వచ్చాం. అప్పుడు ఆయన మధ్యవర్తిగా ఉండాలి. ఇది విమర్శకుడు అనేవాడు మధ్యవర్తిగా ఉండాలి. తర్వాత విప్లవ మార్పులు తెచ్చిన వాళ్ళు ఎవరు, మూల పురుషులు ఎవరు అనేది చర్చించడం. అంటే ఆ రోజుల్లో ఉన్న కవులు ఎవరు, వాళ్ళలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన వాళ్ళు ఎవరు. తర్వాత ఆయన గురజాడ గురించి మళ్ళీ దేశభక్తి గేయం, జానపద గేయాల్లో గురజాడ యొక్క ప్రతిభను గురించి చెప్పడం జరిగింది. తర్వాత గిడుగు వ్యవహార భాష, వాడుక భాషను వాడటం జరిగింది కదా, అందుకని గిడుగు మీద ఆయనకి చాలా అభిమానం ఉంది. వ్యవహారిక భాష గురించి ఈయన వ్యవహారిక భాష అంటే ఇష్టపడే వ్యక్తి. అలానే గురజాడు కూడా వ్యవహారిక భాషే వాడాడు. అలానే గిడుగు చెప్పింది కూడా అదే. అందుకని గిడుగు మీద ఆయనకున్న అభిమానం గురించి చెప్పారు. తర్వాత సంస్కరణలు ఏముండాలి, ఈ ఒక మంచి రచన కావాలంటే ఒకటి సంస్కరణ అంటూ ఉండాలి, తర్వాత విప్లవాత్మకంగా ఉండాలి, ఆధునికత, వ్యవహారిక భాష ఇవి ఉన్నప్పుడే అవి అది మంచి రచన అవుతుంది అంటారు. తర్వాత వస్తువు యొక్క విస్తృతి ఉండాలి, పాశ్చాత్య సాహిత్య ప్రభావం, తర్వాత సామ్యవాద భావన, మార్పు లేని భావాలు, ఇవన్నీ కూడా శ్రీశ్రీ దగ్గర ఉన్నాయి. ఒకటి ఏంటంటే వస్తువు రకరకాలుగా తీసుకోవడం జరిగింది. ఆయన పాశ్చాత్య సాహిత్య ప్రభావం ఆయన మీద చాలా ఉంది. తర్వాత సామ్యవాద భావన ఉంది. తర్వాత ఆయన ఇప్పుడు 30-40 ఏళ్ళప్పుడు ఆయనకి ఏ ఏ భావాలు ఉన్నాయో అవి ఆయన చివరి వరకు ఉన్నాయి. ఈరోజు ఒక భావం ఉండి తర్వాత మళ్ళీ మారిపోయిన మనిషి కాదు ఆయన. చిన్నప్పటి నుంచి ఏది ఉందో అదే భావం చివరి దాకా ఉన్న వ్యక్తి అన్నమాట ఆయన. ఇది 1, 2, 3, 4 పేజీలు అయిపోయినాయి. ఇక 5వ పేజీలో ఏం చెప్పారు, పాశ్చాత్య నవీనవాదాల సమర్థన. ఆయన పాశ్చాత్యం సాహిత్యము చదువుకున్నాడు, ఈ ఆధునిక కవిత్వం కూడా చదవటం జరిగింది. ఆ 2 వాదాలని కూడా సమర్థించాడు. తిరుగుబాటు అనేది కళాకారుల్లోనే వస్తుంది, తర్వాత ప్రజల్లో వస్తుంది, తర్వాత మార్పు అనేది ఈ ప్రభుత్వాల ద్వారా జరుగుతుంది. ఇంకొక మాట, ఇది కూడా మనం మొదటి దాంట్లో నిర్వచనాల్లోనే చదువుకున్నాం. ఆధునిక కవిత్వం అర్థం కాలేదంటే ఆధునిక జీవితం అర్థం కాలేదన్నమాట. ఇది మనం ఫస్ట్ నిర్వచనాల దగ్గరే మనం శ్రీశ్రీ యొక్క నిర్వచనం ఇదని చెప్పేసి చదువుకున్నాడు. తర్వాత ఆయన వివిధ ఇజమ్స్ ఉన్నాయి. ఏది ఫ్యూచరిజం, దాదాయిజం, ఓర్టిసిజం, క్యూబిజం, ఇమేజిజం, ఇలాంటి రకరకాల ఇజాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా పరిచయం చేశాడు. కాకపోతే ఆయన సర్రియలిజం అనేది ఆయన ఎక్కువ ఇష్టపడ్డాడు. తర్వాత అక్కడే సంక్షుబ్ధ సౌందర్యం అనే ఒక ఒక వర్డ్ని, సౌందర్యం అంటే మామూలుగా ఏంటి, సౌందర్యం అంటే అందం అని మనం చెప్తాం. కాకపోతే ఇక్కడ సంక్షుబ్ధ సౌందర్యం అంటే సంక్షుబ్ధ సౌందర్యం అంటే మామూలుగా కనిపించే అందం కాకుండా దానికి విప్లవంలోనూ, తర్వాత తిరుగుబాటులోను, తర్వాత ఆయన అభ్యుదయ భావాలతోనూ వచ్చిందా అని సంక్షుబ్ధ సౌందర్యం అని చెప్పేసి చెప్పారు ఆయన. తర్వాత శాంతి మృదుత్వం ఉంటుంది. సాంప్రదాయ ప్రకారము అందం అంటే శాంతి మృదుత్వం ఉంటుంది. కానీ ఈ సంక్షుప్త సౌందర్యంలో పోరాటము, చైతన్యము, ఉద్యమము ఇవన్నీ కలిసి అది కూడా సౌందర్యమే అంటారు. ఇప్పుడు సముద్రపు ఒడ్డునికి వెళ్ళామనుకోండి, మనం అక్కడ అలలు భయంకరంగా ఒడ్డును కొట్టుకుంటూ ఉంటాయి, అయినా కూడా మనం దాన్ని ఎంజాయ్ చేస్తాం అన్నమాట. అక్కడ సంక్షుప్తత ఉంది, కాకపోతే మనకి అది అందంగా కూడా ఉంటుంది అనమాట. అలాంటిది సంక్షుబ్ధ సౌందర్యం. తర్వాత జేమ్స్ జాయిస్, చైతన్య స్రవంతి శిల్పం శ్రీశ్రీకి చాలా ఇష్టమైన విషయాల్లో ఒకటి. జేమ్స్ జాయిస్ అంటే ఆయన కూడా ఈ పికాసో లాగా ఆధునిక చిత్రకారుడు. ఆయన యొక్క చిత్రం గురించి చెప్పడం జరిగింది. తర్వాత అభ్యుదయం
కోసం ఆధునికతను తిరస్కరించలేదు. ఇక ఆయన గురించి 124 పేజీలో చెప్పిన విషయాలు చెప్తున్నాను. అభ్యుదయం కోసం అని చెప్పి అభ్యుదయాన్ని మెచ్చుకున్నాడు ఆయన. ఆధునికతని తిరస్కరించలేదు. మామూలుగా ఏం చేస్తున్నాడు, ఒకటి పాతది నచ్చితే కొత్తది నచ్చదు, కొత్తది నచ్చితే పాతది నచ్చదు. అలాంటి కండిషన్ లేదు. ప్రాచీనాన్ని శిల్ప దృష్టితో మెచ్చుకున్నాడు, వస్తు దృష్టితోటి తిరస్కరించాడు. ప్రాచీన కవిత్వాన్ని మొత్తం తీసేయాలి ఆయన. శిల్పం మంచిదే, కాకపోతే వాళ్ళు తీసుకున్న వస్తువు అంత దాన్ని మెచ్చుకోలేదు. దాంట్లో ఉన్న అలంకారాలు సాంప్రదాయ కవిత్వంలో కూడా మెచ్చుకున్నాడు, కాకపోతే అది వస్తువు, అది సమాజానికి పనికొచ్చేది కాదని చెప్పి ఆ విషయంలో తిరస్కరించడం జరిగింది. శిల్ప దృష్టి విస్తృతం అని అయింది. ఎందుకంటే ప్రాచీన ఆంగ్ల అభివ్యక్తి రీతుల్ని తన విశ్లేషణకు తీసుకున్నాడు. ఆయన విమర్శ అంతా పాతవి తీసుకున్నాడు, కొత్తగా వచ్చే మార్పుల్ని కూడా ఆయన విశ్లేషణకి తీసుకున్నాడు. తర్వాత స్వేచ్ఛ ఛందోబద్ధం పైన, నడకల పైన ప్రీతి ఆయనకి. ఇందాకనే మనం చెప్పుకున్నాం ఆయన అంటే ఛందోబద్ధం వర్సెస్ అన్నమాట. అలాంటి వాటి మీద ఆయన ఛందస్సు సర్ప పరిష్పంగం అని చెప్పారు. అది దాని గురించి కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఆరుద్ర రాసిన ఒక చిన్న కవిత ఉంది. ఆ చందం చేత అందంగా చాకరీ చేయించుకున్నవాడు ఆరుద్ర అని చెప్పేసి చిన్నముళ్ళు అనే కవిత గురించి చెప్తూ ఆరుద్ర గురించి ఇప్పటిదాకా మనం గురజాడ గురించి చెప్పాము. గురజాడ రాసిన ముత్యాల సరాల గురించి, కన్యాసూక్తం గురించి, ఆయన రాసిన కథానికల గురించి, వ్యాసాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మొదటిసారి ఇంకొక కవిత్వం వస్తుంది, ఇంకొకరి గురించి ఆయన విశ్లేషణ వస్తుంది. ఆరుద్ర గురించి చిన్న అనే కవిత మీద ఉన్న విమర్శ. మళ్ళీ ఇంకోటి గురజాడ మళ్ళీ వచ్చాడు. ఉత్తమ కథలోని చివరి ముత్యాల సరం, దాంట్లో ఉన్న శిల్పం గురించి కూడా చెప్పడం జరిగింది. కన్నుల కాంతులు కలువల చేరననే కవిత్వం గురించి చెప్పడం జరిగింది. తర్వాత నెక్స్ట్ పేజ్లో ఆ కవితలో నాటకీయత ఉందని చెప్పాడు. తర్వాత ఆ కవితను ఎక్కడికి పోలుస్తున్నా అంటే ఆయన తిక్కన గురజాడ వాళ్ళిద్దరికి మధ్య సమాన ధర్మం ఉందంటాడు. ఎందుకంటే తిక్కన కూడా నాటకీయత ఎక్కువ చేసి ఆయన రాసిన దీంట్లో నాటకీయత ఎక్కువ ఉంది. అలానే గురజాడ కూడా నాటకీయత అనే సమాన ధర్మం వాళ్ళిద్దరికీ మధ్య ఉందంటారు. అనుభూతికి మూలం కవి ఎన్నుకునే పదాలు, ఎలాంటి పదాలు ఎన్నుకున్నాడు అనే దాన్ని బట్టి కూడా అనుభూతి అనేది వస్తుందంటారు. పదాలు అనేది ఎంత ముఖ్యమో, ఎలాంటి పదాలు ఎన్నుకున్నాడు, ఎలా ప్రయోగించాడు. తర్వాత అది కొలత, బరువు, ఓరువు, అది 3 చెప్పాడు. అంటే పదాలు ఎట్లా వాడాలి, ఏవేవి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అర్థం ఉండాలి, అమరిక ఉండాలి, అనువాదం చేయటం కూడా కష్టం అంటారు. ఏది పదాల గురించి చెప్తుంది, దాని గురించి అవి ఎలా ఉంటాయనే దాని గురించి మనం డీటెయిల్ తెలుసుకుంటాం. తర్వాత ఇక నెక్స్ట్ ఇప్పటిదాకా 2 గ్రంథాల గురించి మనం చెప్పాం. ఏది గురజాడ గురించెను ప్రబంధ వాంగ్మయ కవిత్వం అనేది ఒకటి, 2 ప్రవర్తకుడు అనేది, ఆధునిక గద్య వాంగ్మయ ప్రవర్తకుడు అనే గ్రంథం గురించి, గురజాడ ఆధిపత్యానికి కారణం అనేది ఒకటి గురించి, ముత్యాల సరాలపై కృషి అనే గ్రంథం గురించి, ఇప్పుడు అనే విమర్శ వ్యాసం గురించి మనం తెలుసుకుంటాం. ఏది లాస్ట్ బట్ 1 పేజీలో వస్తు శిల్పాల సంబంధం గురించి 4 వస్తువు సంబంధం, ఈ రెండింటి సంవిధానం, వస్తువును సంవిధానం గురించి ఆయన 4 జంటలు ఏర్పడతాయని చెప్పాడు. మామూలుగా మనకి 2 అక్షరాల గణాల మీద ఎన్ని వృత్తాలు వస్తాయంటే ఏమంటారు, 2 to the power of 2 స్క్వేర్ అంటే 4 వృత్తాలు వస్తాయి. ఎందుకంటే 2 గురువులు వస్తాయి, 2 లఘువులు వస్తాయి, ఒక గురువు ఒక లఘువు, ఒక లఘువు ఒక గురువు, అవన్నీ మనకు తెలిసినవి. అలానే ఈ 2 గనక కాంబినేషన్ గనక పెడితే 4 రకాల జంటలు తయారవుతాయి. ఇది వస్తువు, కవిత్వమును సంవిధానం. కవిత్వం అంటే వస్తువు అనే దృష్టితోటి ఆయన వాడారనమాట, ఫామ్, ఆకృతి అని. సంవిధానం అంటే టెక్నిక్ అన్నమాట, ఏ వస్తువుని తీసుకున్నారు, ఎలా దాన్ని ప్రజెంట్ చేశారు. ఈ 2 విషయాలని పెట్టుకొని 4 రకాలుగా చెప్పాడు. ఇక్కడ 4 కాంబినేషన్స్ ఏంటి, సంవిధానం, కవిత్వం 2 ఉండటం ఒక కవిత్వంలో, లేకపోతే 2 లేకపోవటం, లేకపోతే ఒకటి ఉండి ఒకటి లేకపోవటం.
అప్పుడు ఏమవుతుంది? కవిత్వం ఉండి సంవిధానం లేకపోతే దోషభూయిష్టం అవుతుంది. కవిత్వము లేదు, సంవిధానం లేదు. 2 లేవనమాట. ఫస్ట్ 2 లేని దాని గురించి చెప్తున్నాడు. 2 గనక లేకపోతే అది దోషభూయిష్టం అవుతుంది కవిత్వం. తర్వాత సంవిధానం ఉంది. కవిత్వం లేదు. అలాంటప్పుడు ఏమవుతుంది? సంవిధానం అంటే చక్కగా చెప్పటం జరిగింది. కాకపోతే దాంట్లో వస్తువు సరైనది కాదు. అది ఏమంటే చెప్తున్నా అంటే ప్రాణం లేనిది అంటున్నాడు. కన్య మంచి సులక్షణమైన కన్యగానే ఉంటుంది గానీ, ప్రాణం లేని కన్య అవుతుంది అంటాడు. అంటే కవిత్వం ఉపయోగం లేనిది అన్నమాట. ఇంకో మూడవదేంటి? కవిత్వం ఉంది. కానీ సంవిధానం లేదు. అంటే చెప్పటం, సరిగ్గా చెప్పడం. మంచి వస్తువునే తీసుకున్నాడు గానీ, దాన్ని చెప్పడం సరిగ్గా చెప్పలేకపోయినాడు. అప్పుడు దాని శక్తి ఉండదు. దానికి ఆ కవిత్వానికి ప్రభావం ఏమి ఉండదంటాడు. ఇక 2 ఉన్నది ఏమవుతుందంటే ఉత్తమ రచన అవుతుందంటాడు. అటు వస్తువు మంచిది తీసుకున్నాడు. దాన్ని ప్రెజెంట్ చేసే విధానం కూడా బాగుంది. 2 ఉన్నప్పుడు అది ఉత్తమ రచన అవుతుంది అంటాడు. పాశ్చాత్య శిల్పరీతుల్లో ఎన్నో అన్వయించాడు. లోతుగా వివేచన చేయలేదు. అన్నీ కూడా చర్చించడం జరిగింది గానీ, దాన్ని ఇన్ డెప్త్ అయితే వెళ్ళలేదు దేని గురించి. తర్వాత ఈయన రాసిన వ్యాసాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకటి మొదట రాసిన 2 వ్యాసాలు, తర్వాత ముత్యాల సరం ఒక కృషి. ఇవి కాకుండా ఆయన ఇంకొక పీఠికలు కూడా రాశారు. పీఠికల్లో కూడా ఆయన కొన్ని ప్రతిపాదనలు చేయటం జరిగింది. ఇందాకనే మనం చెప్పుకున్నాం. పటాభి, ఫిడేల్ రాగాలు డజన్. దానికి కూడా ఆయన ముందు మాట ఒకటి రాశారనమాట. విచిత్రమే సౌందర్యము, సౌందర్యమే విచిత్రం అనేది ఆయన సిద్ధాంతరీకరించారు. అంటే దాంట్లో ఉన్న రచనా సంవిధానం విచిత్రంగా ఉంది, మంచిగా ఉంది అని చెప్పేసి చెప్పారు. అదే సౌందర్యం అని చెప్పేసి ఆయన తీర్పిచ్చాడు. కానీ అది అంత సరైనది కాదని చెప్పేసి డిస్కస్ చేయటం జరుగుతుంది. ఎందుకంటే అది ప్రశంస కోసం మాత్రమే పనికొస్తుంది కానీ ఆధునికత కానీ అభ్యుదయం కానీ దాన్ని అంగీకరించవు అంటారు. ఈ పాయింట్‌ని ఆధునిక వాళ్ళు అంగీకరించరు. అలానే తర్వాత సాంప్రదాయవాదులు ఇద్దరు గూడా అంగీకరించరు. తర్వాత రావి శాస్త్రి 6 సారా కథలు అనే దానికి కూడా ఒక ముందు మాట రాశారాయన. దాంట్లో రసన అనే సిద్ధాంతం చేశారు. ఏకకాలంలో అనేక రసాలను ఉప్పొంగించే కళాఖండాలే ఉత్కృష్ట రచనలు అంటారు. ఆయన చెప్పేదేంటంటే ఒకేసారి అనేక రసాలు ఉండాలి. ఒక ట్రాజెడీ ఒకటే ఉంటే సరిపోదు. కామెడీ ఉంటే సరిపోదు. ఒకే కాలంలో అనేక రసాలు ఉండాలి అని చెప్పేసి చెప్తారాయన. ఆయన ఉదాహరణ అక్కడ ఏమేమి ఇచ్చారంటే 'చార్లీ చాప్లిన్'. 'చాప్లిన్‌లో' విషాదము ఉంటుంది. తర్వాత కామెడీ గూడా ఉంటుంది. వినోదము ఉంటుంది. విషాదము ఉంటుంది. అలానే 'పికాసో' యొక్క 'గుయర్నికా' చిత్రం గురించి కూడా చెప్పడం జరిగింది. తర్వాత 'చార్లెస్ డికెన్స్' నవలల గురించి, అలానే 'గురజాడ' గురించి కూడా చెప్పి వీళ్ళ దగ్గర ఈ ఏకకాలంలో అనేక రసాలను ఉప్పొంగించే కళాఖండాలు అని చెప్పేసి చెప్పారాయన. దీనికి కూడా కొంత ఒప్పుకోలేదు. ఎందుకంటే అన్ అంతా అలా 2 ఈ ఒకే కాలంలో 2 రసాలు ఆహ్, రసాస్వాదం చేయటం అనేది జరగదు. ఒకదాని తర్వాత ఒకటవుతుంది గానీ, అని చెప్పేసి 2 రసాల కలయిక ఉండదు అని చెప్పేసి అక్కడ దాన్ని పూర్వపక్షం చేయటం జరిగింది. తర్వాత కన్యాశుల్కంలో బీభత్స రస ప్రధానము అని చెప్పేసి చెప్పారాయన. కన్యాశుల్కము అనేది బీభత్స రస ప్రధానం అంట. దానికి కూడా హ్మ్. కొంత వయ ఒప్పుకోకుండా ఉండేది గూడా. శ్రీశ్రీకి ముందు ఏం జరిగింది? అప్పుడు విమర్శ సూత్రాలు లేవు. ఆయన శ్రీశ్రీనే ఈ విమర్శ సూత్రాలన్నీ కూర్చిపెట్టాడు. తర్వాత ఆయన ఈ విమర్శ చేయటానికి కావాల్సిన ప్రాతిపదికను కూడా ఏర్పరిచాడు. ఇప్పుడు మొత్తం మీద మనం చదవబోయేది ఈ లెసన్ ఇవే పాయింట్స్ అండి. ఇవి నేను బ్రీఫ్‌గా రాసుకుంటే నాకు 2 ½ పేజెస్ వచ్చినాయి. మనం ఒక్కొక్క పాయింట్ మీద 2, 3 లైన్‌లు రాసినా గూడా మనకి ఎస్సే తయారవుతుంది. అందుకని చెప్పేసి మీరు సింపుల్‌గానే ఉంది గాబట్టి, ఒకసారి మీరు ఈ దృష్టిలో పెట్టుకొని వన్ బై వన్ చదువుకుంటూ పోదామా? అప్పుడు మనం డీటెయిల్‌గా తెలుస్తుంది మనకు. ఫస్ట్ పేజీలో చెప్పింది శ్రీశ్రీ విమర్శకుడా, తర్వాత ఆయన రాసిన వ్యాసాలు విశ్లేషణ కంటే గూడా అనుభూతే ఎక్కువ ఉంది. తర్వాత గురజాడ అనేవాడు ప్రారంభకుడు.
తర్వాత 1900 సంవత్సరాల తర్వాతనే తెలుగు విమర్శ అనేది మొదలైంది. తర్వాత శ్రీశ్రీ యొక్క శ్రీశ్రీ అనే ఆయన గురజాడ కవిత్వం మీద, కథ మీద, నాటకం పైన విశ్లేషణ చేశాడు. తర్వాత ఆయన 2 వ్యాసాలు రాయటం జరిగింది. ఆధునిక గద్య వాంగ్మయ ప్రవర్తకుడు గురజాడ ఆధిపత్యానికి కారణాలు. వీటిని గురించి మనం వివరంగా తెలుసుకుందాం. హ్మ్. ఏమేం కావాలి? విమర్శకుడికి ఉండాల్సినవి ఏమేంటంటే, తనవైన అభిప్రాయాలు సామాజికంగాను, కళాత్మకంగాను ఏర్పరచుకొని ఉండటం, వాటి నేపథ్యంలోనే పుస్తకాల్ని విశ్లేషించడం సమగ్ర విమర్శకుడికి అవసరం. పరిణామంలోనూ, స్వీయ పరిణామంలోనూ, అభిప్రాయాల్లోనూ మార్పులు రావటం వేరు విషయం. అంటే కాలం గడిచే కొద్దీ ఎవరి అభిప్రాయాలైనా మారుతుంటాయి. మన చిన్నప్పుడు ఉన్న అభిప్రాయాలు ఇప్పుడు లేవు. చిన్నప్పుడు మనం ఇష్టపడనివి ఇప్పుడు ఇష్టపడుతూ ఉండొచ్చు. చిన్నప్పుడు బాగా ఇష్టపడినవి ఇప్పుడు మనం లేకపోవచ్చు. అంటే కాలం గడిచిన కొద్దీ లేకపోతే మనం స్వయంగా మన మనసు వికసించిన కొద్దీ మనలో మార్పులొస్తూ ఉంటాయి. అభిప్రాయ నిర్దిష్టత, విశ్లేషణ సమగ్రత ఈ 2 లేకుండా అనేక వ్యాసాలు రాసిన వారు ఉండొచ్చు. అంటే వాళ్ళకి నాలెడ్జ్ లేకపోయినా గూడా ఏదో కొంత నాలెడ్జ్ ఉన్నా కూడా కొంతమంది వ్యాసాలు రాసుండొచ్చు. అవి వ్యాసాలుగా కూడా గొప్పవి అయ్యుండొచ్చు. కానీ విమర్శకుడు అనే నిండైన అర్థం అతనికి అన్వయించదు. ఇలా లోపభూయిష్టంగా ఉన్నప్పుడు వాళ్ళకి విమర్శకుడు అనే అర్థం హ్మ్. సరైన విమర్శకుడనేది అతనికి పూర్తి స్థాయిలో అన్వయించదు. విమర్శకుడు అనేక సిద్ధాంతాలపై, అభివ్యక్తిపై సొంత అభిప్రాయాలు కలిగి ఉండాలి. ఆ కొలమానాలతో సిద్ధాంతాల్ని, రచయితల్ని విశ్లేషించగలిగి ఉండాలి. ఇవన్నీ సరైన విమర్శకుడికి ఉండాల్సిన లక్షణాలు జెప్పేసి, ఈ నేపథ్యంలో చూసినప్పుడు శ్రీశ్రీని విమర్శకుడని అసలైన అర్థంలో చెప్పలేం. ఇవన్నీ గూడా శ్రీశ్రీ దగ్గర లేవనమాట. అంటే పూర్తి స్థాయి విమర్శకుడు కాదాయన. ఆయన తనదైన మార్గంలో కవితా సృష్టి చేయటానికే ఆంగ్ల సంస్కృత సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. ఈ అధ్యయనాన్ని అనేక విధాలుగా తన వ్యాసాల ద్వారా తెలియజేశారు. అందులో స్వల్పంగా విమర్శ అని చెప్పదగ్గ వ్యాసాలున్నాయి. అది. మనం అనుకున్నాం గదా! ఆయన విమర్శకుడా అంటే పూర్తి స్థాయి విమర్శకుడు కాదు. కొన్ని పాయింట్స్ మాత్రం ఆయన వ్యాసాల్లో విమర్శకు సంబంధించిన కొన్ని విషయాలైతే ఉన్నాయి. ఇక శ్రీశ్రీ 1932 నుంచి 55 దాకా ఎన్నో చైతన్యవంతమైన వ్యాసాలు రాశారు. తర్వాత రాసిన వాటిలో ఏది 50 ఒక 22 సంవత్సరాలు 23 సంవత్సరాల పాటు చైతన్యవంతమైన వ్యాసాలు రాశారు. తర్వాత రాసిన వాటిలో అభిప్రాయాలను చెప్పాలనే ఉద్దేశ్యం ఎక్కువ. కానీ ప్రాచీన, నవీన ఆంగ్ల కవుల గురించి ఏ భావాలు ఆయనలో ప్రారంభంలో ఉన్నాయో అవే చివరి వరకు ఉన్నాయి. ఏ కారణం చేతను ఆయన అభిప్రాయాల్ని దాచుకోలేదు. చివరి వరకు ప్రాచీనుల గురించి చెప్పాడు. యూలిసిస్ గురించి కూడా మనం మొదటి దాంట్లో చదువుకున్నాం. ఆధునికత అనే దాంట్లో. ఆ యూలిసిస్ గురించి కూడా చెప్పాడు. విమర్శకుడుగా అందరినీ విశ్లేషణ చేయటం కంటే, కవితా చైతన్యాన్ని అనుభూతి పొందటం ఎక్కువైన మనస్తత్వం కూడా ఆయనకు ఉండటం దీనికి కారణం కావచ్చు. ఈ రెండో పాయింట్ కవర్ అయింది. మొదటి పాయింట్‌లో ఆయన విమర్శకుడు కాదు, పూర్తి స్థాయి విమర్శకుడు కాదు. విమర్శకుడికి ఉండాల్సిన అన్ని లక్షణాలైతే ఆయన దగ్గర లేవు. ఎందుకంటే ఆయన విమర్శ కూడా ఎక్కువ చేయలేదు కూడా. ఆయన రాసిన వ్యాసాల్లో కొన్ని విమర్శకు సంబంధించిన పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. తర్వాత ఆయన రాసింది విమర్శ కోసం రాయలేదు. ఆయన అనుభూతి పొందటం వాటి గురించి ఆయన అనుభూతి పొందటం కోసమే రాశాడు గానీ, విశ్లేషణ స్థాయిలో రాయలేదాయన. తర్వాత గురజాడ గురించి చెప్తున్నారు. గురజాడ అనే ఆయన ఆధునిక శీలక సమాజానికి, సాహిత్యానికి ప్రారంభకుడైనాడు. కానీ 1930లో శ్రీశ్రీకి అందివచ్చిన విమర్శ సూత్రాలేవి సిద్ధంగా లేవు. ఇందాకనే మనం చెప్పుకున్నాం. శ్రీశ్రీ కాలానికి విమర్శ సిద్ధాంతాలనేవి తయారుగా లేవు తెలుగులో. ఆధునిక తెలుగు విమర్శ అనేది 1900 తర్వాత కాలం గాని ఒక నిర్దిష్టమైన రూపాన్ని పొందలేదు. తర్వాత సామాజిక శీలన శీలతను వివరించాలంటే గురజాడ మార్గాన్నే విమర్శించాలి. ఆధునిక యుగకర్త అని మనం చెప్పుకున్నాం గదా! అందుకని జెప్పేసి ఆధునిక కవుల్లో గురించి చెప్పాలంటే గురజాడ గురించే విమర్శ చేయాలి అని చెప్తున్నారు. మొదటిసారిగా గురజాడ రచనల విశ్లేషణ ద్వారా సామాజిక సాహిత్య లక్షణాన్ని శ్రీశ్రీ
నిర్దేశించాడు. శ్రీశ్రీ ఎంత పరిమితంగా చేసినా ప్రధానమైన సూత్రాలు స్పష్టంగా చెప్పాడు. ఏమేంటి ఆ సూత్రాలు? గురజాడ కవిత్వము, కథ, నాటకంపై విశ్లేషణలో రాబోయే కాలానికి కావలసిన సాహిత్య స్వరూపాన్ని నిరూపించాడు. ఆయన ప్రత్యేకంగా పుస్తకాలని గురించి కాకుండా సాధారణ విశ్లేషణ గల 2 వ్యాసాలు శ్రీశ్రీని విమర్శకుడిగా నిలబెట్టినాయి. ఆ పుస్తకాలపైనే చేయలేదు. ఆయన సాధారణమైన ఆహ్, జనరల్‌గానే రాశారాయన. ఒకటేంటంటే ఆధునిక గద్య వాంగ్మయ ప్రవర్తకుడు అని, గురజాడ ఆధిపత్యానికి కారణాలని 2 వ్యాసాలు రాశారు. శ్రీశ్రీ కాలంలో ఆధునిక దృక్పథానికి ఆయన ఒక కేంద్ర స్థానంగా కనిపిస్తాడు. ఆయన రచనలన్నిట్లోనూ రాజీ లేని ఆధునికతను గూర్చిన ఉద్ఘాటనలు దర్శనమిస్తే, ఆధునిక గద్యవాంగ్మయ ప్రవర్తకుడి వ్యాసం ఇలా ఉంటుంది ప్రారంభంలో. ఏం చెప్పాడాయన? ఇందాక మనం అనుకున్నాం. పురోగమనానికి కొత్త దారులే రాచబాటలు. కాలిబాటతో మానవుడు తృప్తి పడిపోయి ఉంటే వ్యోమయానాలు సాధ్యమై ఉండేవి కాదు అని. ఆయనేం చెప్తారంటే, ఒక రోడ్డు ఉంది ఆల్రెడీ వేసిన రోడ్డు. దాంట్లోంచి వెళ్ళిపోవడం చాలా సులభం. అది పదిలం గూడా. అది నలుగురికి తెలిసింది. చిరకాలం నుంచి ఉన్నది. ఒక దారి సుప్రసిద్ధంగా ఉన్నప్పుడు వేరే కొత్త దారి వెతకడం అవివేకం. ఈ దృష్టితోనే మనం 900 సంవత్సరాల పాటు మనం అలానే ఉండిపోయింది. అదే ఫాలో అవుతున్నాం. పాత వాళ్ళేం జేస్తున్నారో అదే ఫాలో అవుతున్నాం. కొత్త దారిలో వెళ్ళటానికి ప్రయత్నాలు చాలా తక్కువగా జరిగినాయి. అలా వెళ్ళటం ప్రమాదం అని అంటారు కొందరు. కానీ పురోగమనానికి కొత్త దారులే రాచబాటలు. అలుపులేని అన్వేషణ గతానుగతకత్వాన్ని సహించలేదు. కాలిబాటతో మానవుడు తృప్తి పడిపోయి ఉంటే వ్యోమయానాలు సాధ్యమై ఉండేవి కాదు అని మొదలవుతుంది ఆ వ్యాసం. తర్వాత ఇంకోటేంటంటే ఆయన రెండోది ఈ ఆధునిక ఏకీభవన శ్రీశ్రీ విమర్శలో ఒక ముఖ్యమైన అంశం. పైన చెప్పింది ఒక అంశం. ఆధునిక సాహిత్యానికి వాడుక భాషలోనే రచన కావాలని శ్రీశ్రీ బలమైన ఆవిష్కరణ ఈ వ్యాసంలో కనిపిస్తుంది. ఆయన చెప్పిన రెండో పాయింట్ ఏంటంటే వాడుక భాష ఉండాలి. తర్వాత వాడుక భాషకు హ్మ్, గౌరవం సాధించిన ఆయన గురజాడ అప్పారావే అని చెప్పేసి చెప్తాడు ఆ వ్యాసంలో. తర్వాత గురజాడ వచన రచనలో 4 అంశాలున్నాయంటాడు. ఒకటేంటి నాటకీయత. నాటకీయత ఇందాక మనం అనుకున్నాం. ఏది తిక్కన యొక్క నాటకీయతను, గురజాడ యొక్క నాటకీయత సరిపోయిందని. కథనాత్మకం, కథ చెప్పే పద్ధతి, విమర్శనాత్మకం, తర్వాత వ్యక్తిగతం. ఈ వ్యాసంలో ఒక్కొక్క దాన్ని ఉదాహరణపూర్వకంగా వివరించాడు. ఇది అచ్చమైన శ్రీశ్రీ విధానాల్లో ఒకటి. వరుసగా ఈ వ్యాసంలో గురజాడ కన్యాశుల్కం కథ గురించి, తర్వాత దిద్దుబాటు కథ గురించి, కన్యాశుల్కం గురించి, దిద్దుబాటు కథ గురించి, వ్యాసాల గురించి కొన్ని విషయాలు చెప్పారు. ఇందుట్లో ఒక వైరుధ్యం ఉంది కన్యాశుల్కం గురించి చెప్పేటప్పుడు. అదేంటి? మనం ఇందాక చెప్పుకున్నాం. ఏది? స్వగతాలనేవి. స్వగతాలు అనేవి వాస్తవికంగా నాటకాల్లో స్వగతాలనేది అస్వాభావికం. స్వాభావికం కాదు అని చెప్పేసి ఆయన నమ్మకం. కానీ ఇంకో చోట ఇలా అంటాడు. స్వగతానికి ఎంతో శక్తి ఉంది కాబట్టే వాస్తవికతకి విరుద్ధమైన కన్యాశుల్కంలో స్వగతములు లేకపోతే బాగుండునని అనుకునే వాళ్ళలో నేను ఒకడిని కాలేకపోతున్నాను అంటాడు. అంటే ఆయన కన్యాశుల్కంలో ఉన్న స్వగతాలు ఆయన ఇష్టపడ్డాడు. అది సరైనవే అని చెప్పేసి నమ్మాడు. అంటే ఆయన అంతకుముందున్న అభిప్రాయాన్ని మార్చుకున్నట్లనమాట. దాన్ని అక్కడ ద్వంద్వంగా చెప్పాడది. బలమైన స్వగతాల్ని అంగీకరిస్తున్నప్పుడు అవి అస్వాభావికం అనే ప్రసక్తి ఎందుకు? ఈ వ్యాసంలోనూ, నాటకంలోనూ శ్రీశ్రీ చేసింది శిల్ప ప్రస్తావనే. కథ గురించి చెప్తూ ఇక అది ఆహ్, కన్యాశుల్కం నాటకం గురించి ఆ పాయింట్ ఒకటి చెప్పారు. తర్వాత కథ గురించి. కథ ఎలా ఉండాలి? దాని ప్రారంభం నీట్‌గా స్టార్ట్ కావాలి. దాన్ని నిర్వహణ, దాని కథా సంవిధానం చక్కగా ఉండాలి. తర్వాత ఉపసంహారం. చివరకు కూడా మంచిగా ముగించాలి. ఈ 3 ఉన్నప్పుడే కళా వస్తువు నాణ్యతను తెలియజేసే నికషాలు అంటాడు. అంటే ఆ 3 ఉంటేనే మంచి వాటి లక్షణాలన్నమాట. ఇది అచ్చమైన కథా విమర్శ సూత్రం. ఇది మొదటి వ్యాసం గురించి ఈ పాయింట్స్ ఉన్నాయి. ఏది? ఆయన నాటకీయత, కథనాత్మకము, విమర్శనాత్మకము, వ్యక్తిగతం అనే 4 పాయింట్స్ మీద ఆయన వ్యాసంలో చర్చించటం జరిగింది. స్వగతాల గురించి ఆయన ద్వంద్వ అభిప్రాయాలు చెప్పడం జరిగింది. కథానిక మీద
ఎట్లా ఉండాలి, ప్రారంభం, నిర్వహణ, ఉపసంహారం అనేది ఉండాలని ఈ పాయింట్స్ తోటి ఆ మొదటి వ్యాసం కంప్లీట్ అయింది. ఇక రెండో వ్యాసం గురించి చెప్తున్నాడు. గురజాడ ఆధిక్యానికి గల కారణాలేంటి? ఇందుట్లో కూడా ఇది అంశాల వారీగా వివరిస్తాడు ఆయన. కందుకూరి ఉన్నారు, తిరుపతి వెంకట కవులు ఉన్నారు, రాయపోలు ఉన్నారు. వీరు గురజాడ కంటే గొప్పవారు కావచ్చు, కానీ అక్కడ పాయింట్ ఉంది. అక్కడ కానీ అనే దగ్గర ఉంది. ఆధునిక సాహిత్య విప్లవకారులు కారు వాళ్ళు. ఇక విప్లవకారులు అంటే ఎవరు అనేది చెప్తున్నారు. ముఖ్యంగా మొట్టమొదటి చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఏ కవికైనా సరే అతని చుట్టూ ఒక సమాజం, ఆ సమాజానికి ఒక చరిత్ర, ఆ చరిత్రకు ఒక పరిణామం అంటే మార్పు అన్నమాట. సామాజిక చరిత్ర పరిణామ గమనంలో కవి యొక్క సాహిత్య స్థానం నిర్ణీతమవుతుంది. కవి ప్రగతిశీలి, ప్రతిభాశాలి అయితే ఆ గమనాన్ని అతను మరింత వేగవంతం చేస్తాడు. సామాజిక పరిణామానికి విప్లవ బంధాలు వేగం సాధించిన మహాకవిగా గురజాడ అప్పారావుకి నేను నమస్కరిస్తున్నాను. అంటే కవి ప్రగతిశీలి అయి ఉండాలి, ప్రతిభాశాలి అయి ఉండాలి. తర్వాత సామాజిక పరిణామానికి విప్లవ బంధాలు వేగం సాధించిన మహాకవిగా. ఈ ప్రగతిశీల అంటే ఏంటి, ప్రతిభాశాలి అంటే ఏంటి, పరిణామం అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం చూస్తాం. ప్రగతిశీలి, ప్రతిభాశాలి. ప్రగతిశీలి అన్నది వస్తువుకి, ప్రతిభాశాలి అన్నది అభివ్యక్తికి సంబంధించిన పదాలు. ఈ అభిప్రాయాన్ని శ్రీశ్రీ తన జీవితంలో చివరిదాకా కూడా వదులుకోలేదు. అంటే వస్తువు మంచిది ఉండాలి, తర్వాత దాని అభివ్యక్తి కూడా చక్కగా ఉండాలి. ప్రగతిశీలి అయి ఉండాలి రచయిత, ప్రతిభాశాలి కూడా అయి ఉండాలి. ఇక రెండో అంశం పరిణామం. తిరోగమనమా, పురోగమనమా? ఆయన ఇక్కడ విశ్వనాథ్ వారిని గురించి, టిఎస్ ఎలియట్ గురించి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళని తిరోగాములు అంటారు ఆయన. విశ్వనాథ, టిఎస్ ఎలియట్ మహాకవులైనా కూడా ఇద్దరిని వెనక చూపే అంటాడు. భూతకాలం మీద ఇలియట్టుకున్న అభిమానాన్ని అర్థం చేసుకుంటూనే భవిష్యత్తు మీద గురజాడకున్న విశ్వాసానికి నేను నివాళులెత్తుతున్నాను అంటాడు. అంటే పురోగామి అన్నమాట. టిఎస్ ఎలియట్ తిరోగామి కింద ట్రీట్ చేశాడు ఆయన విశ్వనాథని కూడా. తర్వాత మూడో అంశం భాషకు సంబంధించిన అంశం. వ్యవహారిక భాషలోనే రచన చేయాలన్న గురజాడ భావాన్ని ఆయన సమర్థిస్తాడు. తర్వాత మొట్టమొదటిసారిగా అభ్యుదయ మార్గం గురజాడ అనే ఆయన కొత్త కొత్త మార్గాన్ని తొక్కాడు ఆయన. ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నాడు. అంతకుముందున్న భాష గ్రాంధిక భాష, దాంట్లో నుంచి సాంప్రదాయ భాష, మామూలు వాడుక భాషలోకి వచ్చారు. ఆయన సంస్కరణలు చేశారు. ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు ఆయన. వాళ్ళు సుస్పష్టంగా భవిష్యత్తును చూశారంటాడు. ఈ అంశాన్ని రాబోయే కాలంలో దాని ప్రాధాన్యాన్ని ఇక్కడ శ్రీశ్రీ స్పష్టంగా దర్శించాడు. తర్వాత నాలుగో అంశం. మొదటి అంశం ఏంటి? ప్రగతిశీలత్వము, ప్రతిభాశాలిత్వం. తర్వాత రెండోది పరిణామం, ముందుకెళ్తున్నారా వెనక్కి వెళ్తున్నారండి. మూడోది భాష. నాలుగోది, ఇక నాలుగో అంశంగా చెప్పిందే కొంత కాంట్రవర్సీ ఉంది. అదేంటో చూద్దాం. సార్వజనీనత. సార్వజనీనత అంటే ఏంటంటే, తక్కిన వాళ్ళంతా తెలుగుదేశంలో యోధానుయోధులైతే ఒక గురజాడ మాత్రమే ప్రపంచంలో ఎప్పటి ప్రామాణ్యాలకైనా విలువగల సార్వజనీనతను సాధించిన వాడు అని ఉద్ఘాటిస్తాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా యోధానుయోధులే కానీ ఈయన మాత్రమే ఎప్పటి ప్రమాణాలకైనా నిలువగల సార్వజనీనత అన్నాడు. ఆ ఎప్పటి ప్రమాణాలకైనా అనేది ఒప్పుకోలేదు. ఏంటి దాంట్లో ఉన్న అస్పష్టత అంటే, పూర్వకవుల్లో వేమన ఇలాంటి వాడు అంటాడు. పూర్వకవుల్లో వేమన కూడా ఇలాంటి వాడే అంటాడు. శ్రీశ్రీ ఇంతకుముందు చెప్పిన అంశానికి ఈ అంశానికి వైరుధ్యం ఉంది. ఏ కవికైనా సరే అతని చుట్టూ ఒక సమాజం ఉంటుంది అన్నప్పుడు సార్వజనీనత భావం పరాస్తమవుతుంది. అంతేకాకుండా ఎప్పటి ప్రమాణాలకైనా నిలవగలుగుతాం. సమాజం అనేది ఉన్నప్పుడు అది మారుతూనే ఉంటుంది. ఒక సమాజంలో ఒక కాలంలో ఉన్నది నెక్స్ట్ అదే కంటిన్యూ అవుతుందన్న ఇది లేదు. మార్పు అనేది సహజం. ఒకప్పుడు ఒక కాలంలో ఉన్న ఇది మళ్ళా అదే పరిస్థితి అందరికీ నచ్చేటట్లు ఉండటం అనేది జరగదు. అందుకని అది మార్పు అనేది సహజం అన్నమాట.
అంతేగాక ఎప్పటి ప్రమాణాలకైనా నిలవటం అనేది అసంభవం అనేది కాలం రుజువు చేసిన సత్యం. తర్వాత ఈ శ్రీశ్రీ గురజాడపై రాసిన ఈ 2 వ్యాసాలు మంచి విమర్శ వ్యాసానికి కావాల్సిన లక్షణాలు కలిగి ఉన్నాయి. ఇక ముత్యాల సరము ఒక కృషి అనేది దాని గురించి చూద్దాం. శ్రీశ్రీకి ఛందస్సుల్లో ప్రయోగం చాలా ఇష్టమైన అంశం. ఆయన కవిత్వం కూడా అంతే కదా, ఆయన దాంట్లో కూడా ఛందస్సులో లేకుండా రాసినవి ఎన్నో ప్రయోగాలు చేసినవి కూడా ఉన్నాయి. తర్వాత ఈ ఈ ముత్యాల సరంలోని నడకల్ని, ఆ ప్రక్రియతో ప్రభావితులైన అనేక మంది కవుల గుణాల్ని, దోషాలను చెప్పడం చేత ఈ వ్యాసం కూడా మంచి విమర్శ వ్యాసం అవుతుంది. ఈ వ్యాసంలో విమర్శకుడి గురించి శ్రీశ్రీ కొన్ని అభిప్రాయాలు చెప్పాడు. ఏమిటవి? విమర్శకుడికి 3 బాధ్యతలు ఉన్నాయంటాడు. ఏంటది? ఒకటి వ్యాఖ్యాత, రెండోది లాక్షణికుడు, మూడోది స్వేచ్ఛగా కవి గనక కొత్త ప్రయోగాలు చేస్తున్నప్పుడు అతన్ని ద్వేషించకూడదు అనేది మూడో కండిషన్ అన్నమాట. వ్యాఖ్యాత అంటే ఏంటి, లాక్షణికుడు అంటే ఏంటి, ఎందుకు ద్వేషించకూడదు అనేది తెలుసుకుందాం. విమర్శకుడు వారి భావంలో, భాషలో, పద్ధతిలో, ఆదర్శాలలో, సందేశాల్లో మహిమలను సమగ్రంగా అధ్యయనం చేసి ప్రజలకు బోధించాలి. విమర్శకుడు కూడా బాధ్యత కూడా ఎక్కువే. విమర్శకుడు అనేవాడు ఏదో ఒకటి చేసి చేయకూడదు. అప్పుడు అలాంటివన్నీ చేసినప్పుడు అతన్ని వ్యాఖ్యాత అనాలి. తర్వాత రెండోది, కొన్ని సామాన్య సూత్రాలకు లొంగి ప్రధాన ప్రవాహాలకు వంతెనలు నిర్మించాలంటే విమర్శకు ప్రామాణిక సూత్రాలు తయారు చేసుకోవాలి. ఫస్ట్ తను బాగా అధ్యయనం చేసి ఉండాలి. అన్ని అధ్యయనం చేసిన తర్వాతనే ప్రజలకు బోధించాలి. తనకు సుగం చేసి బోధించకూడదు. అప్పుడు మొదటి రోల్ ఏంటంటే విమర్శకుడు యొక్క మొదటి రోలు వ్యాఖ్యాత. తర్వాత కొన్ని ప్రామాణిక సూత్రాలు తయారు చేసుకోవాలి. అప్పుడు అంటే విమర్శకు ప్రామాణిక సూత్రాలు తయారు చేసుకోవాలి. లాక్షణికత అంటే అదే కదా. వాళ్ళు లాక్షణికులు చేసే పని ఏంటి, ఏది ఎట్లా ఉండాలి, ఏ కండిషన్స్ ఉండాలి అనేది మొత్తం వాళ్ళు కొన్ని సూత్రాలు తయారు చేసుకుంటారు. అప్పుడు ఆ టైంలో అతన్ని లాక్షణికుడు అనాలి. తర్వాత మూడోది ఏంటి, ఆ లాక్షణికత అంటే కొన్ని సూత్రాలు తయారు చేసుకుని ఆ సూత్రాలకి కట్టుబడిన వాళ్ళందరూ కూడా సరిగింది కాదు అని చెప్పకూడదు. దానికి కవి గనక స్వేచ్ఛగా తను కొన్ని కొత్త నియమాలను నిర్మించుకుంటున్నప్పుడు విమర్శకుడు ద్వేషించకూడదు. అతను మామూలుగా చందో నియమాల్ని కాదని చెప్పేసి కొత్త చందో నియమాలతోటి ముత్యాల సరం అనేది రాయటం జరిగింది. దాని మామూలుగా సాంప్రదాయవాదులైతే దాన్ని లాక్షణిక విమర్శలో కనుక అయితే దాన్ని ఒప్పుకునేవాళ్ళు కాదు. అలాంటి ద్వేషం అనేది ఉండకూడదు విమర్శకుడికి అంటాడు. టైం అయిపోతుంది కాబట్టి మనం ఫాస్ట్ గా చెప్పుకుందాం. అతను పుస్తకానికి ప్రజలకి మధ్యవర్తిగా ఉండాలంటాడు. తర్వాత ఇంకోటి తెలుగు సాహిత్యంలో వస్తువు భాష గురించి కందుకూరి, గురజాడ, గిడుగు ఈ సాహిత్యంలో సంస్కార ధోరణులు ప్రవేశపెడితే వీళ్ళందరూ కందుకూరి సంస్కారంలో ధోరణులు ప్రవేశపెట్టాడు. విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చిన ఆయన గురజాడ అంటాడు. తర్వాత గురజాడ జానపద గేయాల్లో అపార కవితాశక్తిని ప్రదర్శించే అవకాశం ఉందని నిరూపించాడు అంటాడు. దేశభక్తి గేయం గురించి, గొప్పదనాన్ని గురించి బాగా గుర్తించాడనమాట. అలానే గిడుగు గురించి చెప్తూ వ్యవహారిక భాష కావాలని తప్పించిన కవుల్లో శ్రీశ్రీ అంత ఎక్కువగా మరెవరూ చెప్పలేదనుకుంటాను. తర్వాత గిడుగు వారి మీద ఉన్న గౌరవాన్ని ఆయన ఎన్నో చోట్ల ప్రదర్శిస్తారు. దాని తర్వాత ఆయన సాధించిన మహత్కార్యం ఏంటంటే పాత సాహిత్యాన్ని మూలమట్టంగా పెగిలించి వేసి కొత్త సాహిత్యానికి పునాదిగా నిలవగల వ్యవహారిక భాషోద్యమాన్ని ప్రవర్తింప చేయటమే. ఆధునిక సాహిత్యానికి 3 లక్షణాలు చెప్తున్నారు. ఒకటి సంస్కరణ ఉండాలి, విప్లవాత్మకమైన ఆధునికత ఉండాలి, వ్యవహారిక భాష ఉండాలి. దాని తర్వాత వస్తువు గురించి చెప్తున్నారు. ఆయన అనేక పాశ్చాత్య కవితా వస్తువుల్ని, రీతుల్ని తెలుగువారికి మొదటిసారిగా ప్రవేశపెట్టాడు. సామ్యవాద భావన ఆయనకు ప్రధానాంశమైన సమాంతరంగా ఆయన అనేక వస్తువుల్ని స్వీకరించాడు.
తర్వాత ఆయనలో 32-55 మధ్య కాలంలో ఆయన భావాలు ఏమైతే ఉన్నాయో ఆయనకు 70 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా అవే భావాల్ని ఆయన చెప్పడం జరిగింది. తర్వాత పాశ్చాత్య దేశాల్లో వచ్చిన కొత్త వాదాలన్నిటిని కూడా ఆయన సమర్థత దృష్టిలోనే చూశారు. తర్వాత సాంప్రదాయ విధ్వంసాన్ని కూడా ప్రశంసించాడు. తర్వాత కళాకారులే క్షణక్షణం పరిణామం పొందుతున్న ప్రపంచానికి కళాకారులే పురోగాములు, నిజమైన తిరుగుబాటు కళా ప్రపంచంలోనే వస్తుందని చెప్పారు. కవిత్వానికి ఉన్న ప్రతిఘటన సామర్థ్యాన్ని ఎత్తి చూపడంలో శ్రీశ్రీ మాటలకు చారిత్రక ప్రాధాన్యత ఉంది. ఆధునిక కవిత్వం అర్థం కాలేదంటే ఆధునికత అర్థం కాలేదన్నమాట. ఫ్యూచరిజం, డాడాయిజము, వోర్టిసిజము, క్యూబిజము, ఇమేజినిజం ఇవన్నీ కూడా విదేశాల్లో వచ్చిన రకరకాల తిరుగుబాటు ఉద్యమాలు. సాంప్రదాయం మీద అన్ని తిరుగుబాటే, రకరకాల చిన్న చిన్న తేడాలతోటి ఆల్మోస్ట్ కూడా సాంప్రదాయాన్ని తిరగరాస్తూ రాసినవి అవన్నీ కూడా. సరియలిజం అంటే ఈ పికాసో లాగానే అది కూడా అస్పష్టంగా ఉంటుంది. దాంట్లో మనకి అంత ఏది కవిత్వం గాని ఇది ఫస్ట్ చిత్రలేఖనంలో వచ్చింది, తర్వాత కవిత్వంలో కూడా వచ్చిందనమాట సరియలిజం అనేది. దాని తర్వాత ఇవన్నీ కూడా ఆయనకి సరియలిజం మాత్రమే తనకు అభిమాన విషయం అనుకున్నాడు. దాంట్లో సంక్షుబ్ధ సౌందర్యం గురించి కూడా ఇందాక మనం చెప్పుకున్నాము. తర్వాత సాల్వడార్ డాలీ అనే ఆయన పికాసో లాగానే ఆయన కూడా మోడర్న్ పెయింటింగ్, ఈయనేమో సరియలిజం. సాల్వడార్ డాలీ అనే ఆయన పికాసోనేమో వోర్టిసిజం అనుకుంటాను ఆయన. తర్వాత జేమ్స్ జాయిస్ చైతన్య స్రవంతి శిల్పం శ్రీశ్రీకి చాలా ఇష్టమైన విషయాల్లో ఒకటి. తర్వాత ఏదైతే అనుక్షణం నవీనమైన ఆశ్చర్యం మనకు కలగజేస్తుందో అదే సౌందర్యం అంటారు శ్రీశ్రీ. దాని తర్వాత వస్తువుకి విశాలమైన పరిధిని శ్రీశ్రీ స్వీకరించారు. ప్రాచీనమైన అంతటిని శిల్ప దృష్టితో మెచ్చుకున్నాడు కానీ వస్తు దృష్టితోటి తిరస్కరించారు. ఇందాకనే మనం చెప్పుకున్నాం, ప్రాచీనమైన దాన్ని మొత్తం తిరస్కరించలేదు, దాంట్లో ఉన్న శిల్ప దృష్టిని ఆయన మెచ్చుకున్నారు, వస్తు దృష్టితోటి ఆయన తిరస్కరించడం జరిగింది. ప్రాచీన కావ్యాల్లోని అభివ్యక్తి రీతుల్ని, ఆంగ్ల సాహిత్యంలోని రీతుల్ని అన్నిటినీ తన విశ్లేషణకు తీసుకున్నాడు. స్వేచ్ఛ, ఛందోబద్ధమైన నడకల మీద ఆయనకు ప్రీతి. అందుకే ఆరుద్ర రాసిన కవిత చిన్న ముళ్ళు ఇది నాగలి అనే దాన్ని ఆరుద్ర తన ఛందస్సుల చేత అందంగా చాకరీ చేయించుకోగలడు అన్నాడు. కవిత్వంలోని శిల్పం గురించి చాలా చోట్ల ప్రశస్తంగా శ్రీశ్రీ అనేక విషయాలు చెప్పారు. పూర్ణమ్మ కథలోని చివరి ముత్యాల సరం గురించి చెప్పారు ఆయన. కన్నుల కాంతులు కలవలు చేరననే కవిత్వం గురించి, ఒక మహాకావ్యాన్ని ముగించిన అనుభూతి ఈ చరణంలో మనకు లభిస్తుంది అని చెప్పారు. తర్వాత తిక్కన్నకి గురిజాడికి ఉన్న సమాన ధర్మం ఈ నాటకీయ కథనంలోనే ఉంది అంటాడు. దాంతో చెప్తూ ఇది పుత్తడి బొమ్మ పూర్ణమ్మ దాంట్లో గురించి చెప్తూ కథనం ఇద్దరికి కామన్ బాగుందని చెప్తారు. తర్వాత కవితానుభూతిపై శ్రీశ్రీకి ప్రత్యేకమైన దృష్టి ఉంది. తర్వాత ప్రతి మాటకి ఒక కొలత, బరువు, ఒక ఒరువు ఉంటాయంటాడు. రెండు మాటలకు సరైన ఉద్దిష్టమైన అర్థం వచ్చేటట్లు కలపడం చాలా కష్టం. కొన్ని మాటలను ఒక వాక్యం చేయటం, వాటితో ఒక పదం, కొన్ని పద్యాలతో ఒక ఆశ్వాసం, కొన్ని ఆశ్వాసాలతో ఒక కావ్యం. అంటే పదాలను సెలెక్ట్ చేసుకోవడంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆయన చెప్తున్నారు. మాటలోంచి ఎంత అర్థం పిండటానికి వీలుంటుందో అంత అతను పిండుకోగలగాలి. వాటిని ఏ రకంగా అమరిస్తే ఎక్కువ ఎఫెక్ట్ తీసుకురావచ్చో తెలిసి ఉండాలి. అందుకే ఒక భాషలోని కవిత్వాన్ని ఇంకో భాషలోకి తర్జుమా చేయటం కష్టం. పదాల యొక్క ఎంపిక, తర్వాత అమరిక, తర్వాత దాన్ని వేరే భాషలో తర్జుమా చేయటం కష్టం అంటారు. తర్వాత శ్రీశ్రీ స్వీయ విశ్లేషణలతో ఇది ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, రచనా సంవిధానం గురించి చెప్తున్నాం. కవిత్వాన్ని సంవిధానాన్ని తీసుకొని మార్పులు చేస్తే 4 విధాలైన జంటలు ఏర్పడతాయి. కవిత్వము సంవిధానము రెండూ లేకపోతే అది దోషభూయిష్టమైన రచన. సంవిధానం ఉండి కవిత్వం లేకపోతే అది సలక్షణమైన కన్యయే గాని ప్రాణం లేనిది. కవిత్వం మాత్రమే ఉండి సంవిధానం లేకపోతే అందులో శక్తి ఉండదు. కవిత్వము సంవిధానము రెండూ ఉంటే అది ఉత్తమ రచన అవుతుంది అంటాడు.
కావున మహత్తర భావాలను మహత్తర విధంగా ప్రతిపాదించేదే ఉత్కృష్ట కవిత్వం అంటారు. తర్వాత శిల్పరీతులు. పా ప్రాచ్య పాశ్చాత్య శిల్పరీతుల్లో ఎన్నిట్లో శ్రీశ్రీ సందర్భానుగుణంగా అన్వయించాడు గానీ, స్వీయ విశ్లేషణతో వీటన్నిటిని లోతుగా వివేచన చేయలేదు. అందుకే శ్రీశ్రీ సమగ్ర విమర్శనా విధానానికి ప్రతినిధి కాలేకపోయినాడు. అభ్యుదయ యుగం వికసించే సమయంలో ఆధునిక అభ్యుదయ రీతుల్ని క్షుణ్ణంగా వివరిస్తూ అభివ్యక్తి మీద ఏమాత్రం శ్రద్ధ విడువనివాడు శ్రీశ్రీ. తర్వాత ఈ పట్టాభి ఫిడేల్ రాగా డజన్ అనే దానికి చేసిన దాంట్లో వైచిత్రి విచిత్రమే సౌందర్యం అనే దాన్ని చెప్పడం జరిగింది ఆయన. వైచిత్రి మాత్రమే సౌందర్యం అంటాం ఒక ప్రశంసకే గాని ఆధునికత గాని అభ్యుదయం గాని అందుకు అంగీకరించవు. వైచిత్రి ఒక అంశం కావచ్చు గాని సౌందర్యంతో దాని స్థానం ఎంత అనే వివేచన విశ్లేషించలేదు. అలానే రావి శాస్త్రి సారా కథల్లో రసన అనే ఒక సిద్ధాంతాన్ని కొత్తగా చెప్పాడు. ఇది కూడా ఇందాక మనం చెప్పుకున్నాం. అనేక రసాలను ఉప్పొంగించే కళాఖండాలు మాత్రమే ఉత్కృష్ట రచనలు అన్నారు. దాన్ని కూడా కొంత తేడా ఉంది. అలానే కన్యాశుల్కాన్ని బీభత్స రస ప్రధానమైన హాస్య నాటకం అన్నాడు. శ్రీశ్రీ నిర్వచనం అంతగా పొసగదనిపిస్తుంది. ఎందుకంటే అనుభూతి అనేది తైలధారలాగా అవిచ్ఛిన్నమైంది. అక్కడ రెండో అనుభూతి సమ్మిళితంగా ఉండదు, తర్వాత వస్తుంది. కన్యాశుల్కంలోని బీభత్సం ముందు హాస్యాన్ని అనుభవించి ఆలోచనకు వెళ్ళినప్పుడు సామాజిక వివేచన చేసినప్పుడు కలిగే భావన. రెండు రసాల కలయిక ఒకలాగా ఉండదు అని చెప్పేసి, రెండు రసాలు ఒకేసారి కలవు అని చెప్పేసి దాన్ని ఖండించడం జరిగింది. శ్రీశ్రీకి ముందు ఆధునిక విమర్శ సూత్రాలు ఏమీ లేవు. ఆయనే విమర్శకు ఉపకరించే సామాగ్రి అంతా కూర్చిపెట్టాడు. తర్వాత ప్రత్యేకించి నిర్దిష్ట సూత్రాలతో సిద్ధాంతాలని రచయితల్ని విశ్లేషించలేదు గాని ఒక విస్తృత ప్రాతిపదికను ఏర్పరచడంలో శ్రీశ్రీ చేసిన ప్రయత్నం చారిత్రాత్మకం. ఆయన కవితా చైతన్యం విస్తృతం. అది ఆయన విమర్శ నిండా ప్రతిబింబిస్తుంది. అదండి శ్రీశ్రీ గురించి. మనం టైం ఉంది కాబట్టి డీటెయిల్‌గా చెప్పుకున్నాం. లేకపోతే బ్రీఫ్‌గా చెప్పుకునేవాళ్ళం. రేపు మిగిలిన 2 కంప్లీట్ చేయడానికి ప్రయత్నిద్దాం.